ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందుతోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా టాప్ 3లోకి వెళ్లేందుకు భారతదేశం ఉత్సాహం కనబరుస్తుండగా అత్యంత ధనవంతుల జాబితాలోనూ భారతదేశం దూకుడుగా వెళ్తోంది. రోజు రోజుకు పేదల సంఖ్య పెరుగుతుండగా అదే స్థాయిలో ధనవంతులు పెరుగుతున్నారు. తాజాగా యూబీఎస్ రిపోర్టు వ్యక్తిగత సంపద విషయంలో జాబితా విడుదల చేసింది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో సంపన్నుల జాబితా వెల్లడించింది. వ్యక్తిగత సంపదలో మన వ్యాపారవేత్తలు పోటీ పడుతున్నారు. తాజాగా వెలువరించిన వ్యక్తిగత సంపదలో టాప్ 10 భారతదేశ సంపన్నుల జాబితా ఈ విధంగా ఉంది. దేశంలో వ్యక్తిగత సంపద విలువ 1000 కోట్లకు మించిన వ్యాపార పారిశ్రామికవేత్తలతో 360 వెల్త్ వన్ సంస్థ ఓ జాబితా రూపొందించింది. ఆ జాబితాలో అగ్రస్థానాల్లో ముఖేష్ అంబానీ వారసులు నిలవగా అనంతరం అదానీ గ్రూప్ సంస్థకు చెందిన వారు నిలిచారు. 3.5 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తొలి స్థానంలో నిలిచాడు. వ్యక్తిగత సంపదలో భారతదేశం నుంచి తొలి స్థానంలో ఆకాష్ నిలవగా అనంతరం అతడి సోదరుడు అనంత్ అంబానీ 3,59,127 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వారి సోదరి ఇషా అంబానీ 3,58,318 కోట్లతో మూడో స్థానంలో పొందగా తర్వాత అదానీ కుటుంబము 3 స్థానాలు పొందింది. ఇలా తొలి 6 స్థానాలను అంబానీ అదానీ కుటుంబ సభ్యులు ఆక్రమించగా మిగతా స్థానాల్లో అజిమ్ ప్రేమ్జీ, దిలీప్ సంఘ్వి, షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, సజ్జన్ కుమార్ జిందాల్ నిలిచారు. ఇక వ్యక్తిగత సంపదలో భారతదేశంలో టాప్ 10 ధనవంతులు వీరే. ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాష్ అంబానీ 3,59,127 కోట్లు. ఇక అనంత్ అంబానీ 3,59,127 కోట్లు. అదేవిధంగా ఇషా అంబానీ 3,58,318 కోట్లు. ఇక వినోద్ భాయ్ అదానీ 2,72,401 కోట్లు. గౌతమ్ అదానీ 2,48,171 కోట్లు. ఇక రాజేష్ అదానీ 2,16,118 కోట్లు. ఇక అజిమ్ ప్రేమ్జీ 1,94,563 కోట్లు. ఇక దిలీప్ సంఘ్వి 1,88,788 కోట్లు. ఇక షాపూర్ పల్లంజీ మిస్త్రీ 1,72,013 కోట్లు. ఇక సజ్జన్ కుమార్ జిందాల్ 1,34,408 కోట్లతో భారతదేశంలోని టాప్ 10లో వీరు నిలిచారు.